గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ సూర్యనారాయణ స్వామి నమః. ప్రతి ఆదివారము కూడా ఇంట్లో ఒక్క పావుగంట సేపు సూర్యనారాయణ స్వామి వారికి ఈ రకంగా పూజ చేసుకున్నట్లయితే మీ జీవితం మారడం ఖాయం. ఆరోగ్యం, ఐశ్వర్యం, సిరి, సంపద, ఎటువంటి కోరికైనా నెరవేరడం, భవిష్యత్తులో ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉండడం, ఉన్న దీర్ఘకాలిక రోగాలు తగ్గడంతో పాటుగా హార్ట్ అటాకులు కానీ, పక్షవాతాలు కానీ, చర్మ వ్యాధులు కానీ, కళ్ళకి సంబంధించిన రోగాలు కానీ, క్యాన్సర్లు కానీ రాకుండా ఉండడంలో అతిశయోక్తి కాదు. అంత శక్తి ప్రతి ఆదివారం మనం చేసే సూర్యనారాయణ స్వామివారి పూజలో ఉంది. కావాలంటే మీరు చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది. మానకుండా 12 వారాలైనా కనీసం చేయండి, మీకు ఖచ్చితంగా మార్పు గమనిస్తారు. మీరు బాగుంటే ప్రతి వారము చేయొచ్చు. అయితే ఇంట్లో సూర్యనారాయణ స్వామివారి పూజ ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళందరి కోసమే చక్కగా మంత్రాలతో సహా పూజా విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతోటి ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, చక్కగా ఇప్పుడు అసాధ్యమ తల్లి ఈ పూజ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ ఇంట్లో కూడా మీరు ఈ రకంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం పూజకు కావాల్సిన సామాగ్రిని మీరు ముందుగా చెబుతాను. అవి ముందర సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేవక్కలేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం ఏంటంటే కనుక ఒక్కసారి ఈ వీడియోకి లైక్ చేసి కింద ఓం సూర్యనారాయణాయ నమః అని చిన్న కామెంట్ పెట్టండి, లేదా ఓం సూర్యదేవాయ నమః అని కామెంట్ పెట్టండి. ఈ లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అని ముందుకు వెళ్ళండి అని మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు చక్కగా ఈ పూజా సామాగ్రిని సిద్ధం చేసుకున్న తర్వాత పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ రకంగా సూర్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోండి, లేదా మీ ఇంట్లో ఏదైనా సూర్యుడి విగ్రహం ఉంటే కనుక విగ్రహం పెట్టుకోవచ్చు. ఈ రకంగా దీపారాధన కుంది సిద్ధం చేసుకోండి. ఆవు నెయ్యి కానీ లేదా మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి ఆ రకంగా దీపం సిద్ధం చేసుకోండి కుంది. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము సిద్ధం చేసుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి. సూర్యనారాయణ స్వామివారికి ఎరుపు రంగు అక్షతలు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు అక్షతలు కలుపుకోండి. అలాగే కాస్త గంధాన్ని సిద్ధం చేసుకోండి. కాసిన్ని బెల్లం ముక్కలు పెట్టుకోండి. కుదిరితే ఆవు పాలు దొరికితే ఆవు పాలు పెట్టుకోండి. కాసిన్ని తవలపాకులు, 3 తవలపాకులు, 2 పోక చెక్కలు, ఒక చిల్లర పైసా చెప్పులు, తాంబూలం సిద్ధం చేసుకోండి. అగ్గిపెట్టి పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే వాయించడానికి గంట, 2 అగరబత్తులు పెట్టుకోండి. నైవేద్యానికి కాసిన అరటిపళ్ళు, అలాగే కాస్త కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, ఇంకా అవకాశం ఉంటే కనుక అన్నం ప్రవాణాన్ని తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే కాసిన ఎరుపు రంగు పువ్వులు స్వామివారికి ఇష్టం కాబట్టి, లేదా మీ పెరట్లో దొరికే పువ్వులు ఏవైనా సరే తెచ్చిపెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గిన్నె, ఇలాంటి గూటము పెట్టుకోండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. ముందుగా దీపారాధన చేయండి. అగ్గిపెట్టి తీసుకుని దీపాన్ని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాతవేదో పఘ్ననిరుడతిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం మణినాయువజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా. సాధారణంగా దీపం వెలిగించినప్పుడు చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఒత్తులు వేయాలి, లేదా ఏ ఆవు నెయ్యి వేయాలా, ఏ నూనె పోయాలి అని. కుదిరితే ఆవు నెయ్యి వేయండి. కనీసం 2 ఒత్తుల కన్నా ఎక్కువ ఎన్ని ఒత్తులైనా వేయచ్చు. 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేయచ్చు. కనీసం 3 ఒత్తులు వేయమన్నారు. కాబట్టి ఆ రకంగా దీపాన్ని వెలిగించి దీపాన్ని కొంచెం గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయ నమో నమః. అలంకరణం కృత్వా హరిద్రం పరికల్పయామి, గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి. అలాగే ఓ పువ్వు కూడా దీపారాధన కుంది దగ్గర వేయండి. అలాగే ముఖ్యంగా మనకి ఏమిటంటే ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకోండి. ఈ పూజని ఆడవాళ్ళు ఒంటరిగా చేసుకోవచ్చు, లేదా దంపతియుక్తంగా చేసుకోవచ్చు, మగవారు ఒంటరిగా చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ఎవరైనా పూజని చేసుకోవచ్చు. కాబట్టి బొట్టు పెట్టుకున్న తర్వాత ఆచమనం చేయండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఇక్కడ 2 చెంబులు పెట్టాను చూసారా, ఒక చెంబు ఆచమనయానికి, తర్వాత ఈ చెంబు మనం పూజకు వాడతాం అనమాట. కాబట్టి ఆచమనం చేసిన చెంబుతోటి ముందుగా ఆచమనం చేయండి. ఆచమ్యా ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతలు ఎడమ పక్కకి వేసేసుకోండి. ఈ అక్షతలే ఎర్రక్షతలే. సూర్యనారాయణమూర్తికి పూజ చేసినప్పుడు ఎరుపు అక్షతలే వాడాలి కాబట్టి అక్షతలు వీపు వెనకాల వేసుకోండి. దంపతులు ఉంటే కనుక మగవారు మీ ఆడవారు ఎడమ పక్కకు వేయండి. ఒంటరిగా చేసుకునేవారు ఎవరికి వారే ఎడమ పక్కకు వేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే
ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు మేము ఈరోజైతే పూజ చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు తిథి వార నక్షత్రాలు చెబుతున్నాం. మీరు అలా కాకుండా మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథి వారము నక్షత్రము చెప్పుకోండి. అవన్నీ మీకు క్యాలెండర్లో ఉంటాయి లేదా పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా మా ఛానల్లో పొద్దునే దినఫలితాలు పెడుతూ ఉంటాం. అందులో మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది కాబట్టి అందులో చూసైనా చెప్పుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ అధిక జ్యేష్ఠమాసే శుక్లపక్షే ద్వాదశ్యాయాం వాసరస్తు. మీరు ఏ వారం అయితే పూజ చేసుకున్నారో ఆదివారం పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి భానువాసరే అని చెప్పుకోండి. భానువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభచితౌ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య. ఇక్కడ మీరు మీ యొక్క గోత్రము, మీ పేరు, మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు అన్నీ కూడా చెప్పుకోండి. మీకు ఏమైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాల సంస్థల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేస్తూ చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ శారీరక ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రీత్యర్థం శ్రీ పద్మిని ఉషా ఛాయ సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని పల్లెలో వదిలిపెట్టండి. శ్రీ సూర్యనారాయణ స్వామి పూజాం కరిష్యే. ఈసారి ఆచమనం చేసిన చెంబు పక్కన పెట్టేసుకుని ఈ చెంబు ఎలా పెట్టుకోండి. దాంతో మనం పూజ చేయాలన్నమాట స్వామివారికి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర వేసేసేయండి పుష్పం. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోమం విశ్వతావృత్వా అత్యతిష్టదశాంగుణం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః ఆవాహయామి వేసేసేయండి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనా తిరోహతి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో ఇలా నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలు చూపించి అలా పల్లెలో వదిలిపెట్టండి. ఏతావానస్య మహిమ అతో అధ్యాయాగుశ్చ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి నీళ్లు స్వామివారి చేతులు చూపించి వదిలిపెట్టండి. ఓం త్రిపాదోర్ధవదయత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వంయక్రామతు శాసనానశనే అభి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం ఈసారి స్వామివారి యొక్క మొహానికి చూపించి వదిలిపెట్టండి. ఓం తస్మాద్ విరాజాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమతో అపరః శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి ఆవు పాలు ఉంటే కనుక ఆవు పాలు చల్లండి. ఆవు పాలు లేని వాళ్ళు మామూలు నీళ్ళే చల్లుతూ ఉండండి. ఓం యత్పురుషేణ హవిషా
దేవాయ జపతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భశరద్ధవి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః గోక్షేరిక స్నానం సమర్పయామి. ఈసారి మామూలు నీళ్ళు చాలండి. ఆ పోహిష్టామ యోభవస్థానం ఊర్జేత దాతన మహేరణాయ చక్షసే యోపశ్వత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగ మామ వోయ శిక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి గోక్షేరిక స్నానం సమర్పయామి. ఈసారి పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్ పరిధయ త్రిసప్త సమిధ కృతా దేవాయ యజ్ఞంతన్వానా అబద్ధన్ పురుషం పశం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః వస్త్రార్థం పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. మళ్ళా అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. ఎరుపు రంగు అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి. త్వం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవ అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః యజ్ఞోపవేతార్థం అక్షతా సమర్పయామి వేసేసేయండి. మళ్ళా ఓ పుష్పాన్ని గంధంలో ముంచి అలా పుష్పాన్ని వేసేసేయండి స్వామివారి దగ్గర. ఓం తస్మా జిజ్ఞాత్సర బహుత సంప్రదం ప్రషదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను అరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి మళ్ళా ఓ పుష్పం ఇచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మా జిజ్ఞాత్సర బహుత అర్జస్సామాన జజ్ఞరే ఛందాగం జజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయతాత్ శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః ఆభరణార్థం పుష్ప సమర్పయామి వేసేసేయండి. ఆభరణ ధవలంకరణార్థం పుష్పై సహిత అక్షతై సహిత కుంకుమై పూజాన్ని సమర్పయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ స్వామివారికి ముందుగా పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఒక 4 పుష్పాలు అట్టే పెట్టుకుని పూజ చేస్తూ ఉండండి. అలాగే పుష్పాలు అయిపోతే కనుక అప్పుడు ఎరుపు రంగు అక్షతలు పూజ చేస్తూ ఉండండి స్వామివారికి. ఇప్పుడు నేను అష్టోత్తరం చెబుతూ ఉంటాను. ఓం సూర్యదేవాయ నమః అనుకుంటూ మీరు వేస్తూ ఉండండి. ఓం ఓం అనుకుంటూ పూజ చేస్తూ ఉండమ్మా. ఓం అరుణాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం కరుణాస సింధవే నమః ఓం అనమాలభాయ నమః ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమః ఓం అఖిలాగమవేదినే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అఖిలజ్ఞాయ నమః ఓం అనంతాయ నమః ఓం ఇనాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం ఇజ్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భానవే నమః ఓం ఇందిరామర్దినస్తాయ నమః ఓం వందనీయాయ నమః ఓం ఈశాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సువర్చసే నమః ఓం వసుప్రదాయ నమః ఓం వసవే నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉజ్వలాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః ఓం ఊర్ధ్వగాయ నమః ఓం వివస్వతే నమః ఓం ఉద్యత్కిరణజాలాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం ఊర్జస్వలాయ నమః ఓం వీర్యాయ నమః ఓం నిర్జరాయ నమః ఓం జయాయ నమః ఓం ఊర్ధ్వయాభవాయ నమః ఓం రూపయుక్తసారథయే నమః ఓం ఋషివంద్యాయ నమః ఓం మృగంత్రే నమః ఓం ఋషిచక్రాయ నమః ఓం రుజుస్వభావచిత్తాయ నమః ఓం నిత్యస్తుత్యాయ నమః ఓం రోకారమాతృకా వర్జ్యరూపాయ నమః ఓం ఉజ్వలతేజసే నమః ఓం వృక్షాధినాథమిత్రాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం నృప్తదంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం కాంతిదాయ నమః ఓం ఘనాయ నమః ఓం కనత్కనకభూషణాయ నమః ఓం గద్యోతాయ నమః ఓం నూనితాఖిలదైత్యాయ నమః ఓం సత్యానందస్వరూపిణే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం భగవతే నమః ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః ఓం గుణాత్మనే నమః ఓం గుణభృతే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యదాయ నమః ఓం శర్వాయ నమః ఓం హరిదశ్వాయ నమః ఓం శౌర్యే నమః ఓం దశదిక్ప్రకాశాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జయినే నమః ఓం జగదానందహేతవే నమః ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః ఓం ఉచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః ఓం వసురాయ నమః ఓం కమనీయకరాయ నమః ఓం ఆబ్దవల్లభాయ నమః ఓం దర్భప్రకాశికాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేషాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం భాస్కరాయ నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహాణాం పతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సకల జగదానందప్రదే నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం పరేశాయ నమః ఓం తేజోరూపాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం హ్రీం సంపత్కరాయ నమః ఐం ఇష్టార్థదాయ నమః
అనుప్రసన్నాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం శ్రేయసే నమః. ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయిన్యే నమః. ఓం నిఖిలాగమనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. శ్రీ సూర్యనారాయణ ఓం పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పయామి. ధూపం ఈసారి 2 అగరబత్తులు వెలిగించండి. అలాగే ప్రతిరోజు కూడా అంటే సోమవారం శివుడికి ఎలా చేసుకోవాలో, మంగళవారం ఆంజనేయ స్వామివారికి, అలాగే బుధవారం గణపతికి, అలాగే మన గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారికి, శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలో కూడా వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరిగాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఏ రోజు పూజ ఆ రోజు, ఏ దేవుడికి ఆ రోజు ఇష్టమైనటువంటి రోజు చేసుకోవడం వల్ల కూడా మీకు సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిగి నవగ్రహ దోషాలు తొలుగుతాయి. కాబట్టి ఆ వీడియోలు కూడా వినియోగించుకుని చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించి లింకులు కింద ఉన్నాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగ్రవత్తుల పక్కన చూపించండి. ఓం యత్పురుషం వ్యదతు కచిదావ్య కల్పయన్ ముఖంకిమస్య గౌ బాహు కా ఊరుపాద ఉచ్యతే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. పరిమళ ధూపమా గ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఆ పక్కన కూర్చేసుకోండి అగరవత్తులు. సరే, దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఉరు తతస్య యద్భైస్య పద్భ్యాగం శూద్రో అజాయత శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ అయిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టండి. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అందరూ కూడా వాటికి సంబంధించి ఏమైనా అనుమానాలు కూడా మమ్మల్ని ఫోన్ చేసి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ కొబ్బరి చెక్కలు పల్లెల్లో పెట్టుకోండి. బెల్లం ముక్కలు ఉంటే కనుక బెల్లం ముక్కలు కొబ్బరి చెక్కల్లో వేయండి. అలాగే అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు, లేదా మీరు ఏదైనా పరవాణం చేస్తే పరవాణము, మీ ఇష్టం ఏవైతే నైవేద్యాలు మీరు పెట్టదలుచుకున్నారో అవన్నీ పెట్టచ్చు. పెట్టి వాటి మీద నీళ్లు చల్లండి, పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నా పరిశించామి. అమృతవస్తు అమృతోపస్త్రమసి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. అవసరార్థం నారికేల సహిత కదలీఫల గుడోపహార నైవేద్యం సమర్పయామి. క్షీరాణ నైవేద్యం సమర్పయామి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. అవసరార్థం నారికేల సహిత కదలీఫల సహిత గుడోపహార సహిత క్షీరాన్నాన్ని నివేదయామి. పుష్పం ముచ్చుకుని 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 నేల్చుకలు అలా వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీద్ అంతరిక్షం శ్రీకృష్ణోద్యవ సమవ్రతద పద్భ్యాం భూమృతి శ్రోత్ర ఆతు తథా లోకాగు అకల్పయన్ శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. పెట్టేసేయండి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్సు వారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కర్త్వాభివదన్ యదాస్తే సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. పక్కన పెట్టేసి ఒక నీలచుక జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ సూర్యనారాయణ స్వామి గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్త్రిషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓ ఓం తద్బ్రహ్మ, ఓ ఓం తద్వాయు, ఓ ఓం తదాత్మ, ఓ ఓం తత్సత్యం, ఓ ఓం తత్సర్వం,
ఓం తత్పురోర్నమః అంతశ్చరదభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తో సదా శివోం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృప యా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ సూర్యనారాయణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. అలా వంగి నమస్కారం చేయండి. మీ ఇంట్లో అవకాశం ఉంటే మీరు సాష్టాంగ నమస్కారం చేయండి. కానీ మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మామూలుగా ఇక్కడ మాత్రం మీరు వంగి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలండి. కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. ఈసారి చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ జగదీశ్వర అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు పుచ్చుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మగవారు ఉంటే కనుక మగవారు అక్షతలు తీసుకుని ఆడవారు నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరికి వారు అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తతసుదే అడయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి దేవత సుప్రీనాథు సుప్రీతస్సు ప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాలు తల్ల పెట్టుకోండి. శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. అలాగే ప్రసాదాన్ని తీసుకోండి. ఇప్పటిదాకా కూడా పూజ పూర్తయింది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీ అందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లకి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ పంపించవచ్చు. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా స్కాన్ చేసి మీరు పంపించే ప్రయత్నం చేయొచ్చు. అలా లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు. అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పీఠంలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకు కానీ ఇలాంటి గోసేవా కార్యక్రమాలకు కానీ ఇలాంటి పూజా కార్యక్రమాలకు కానీ వినియోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూజా దక్షిణ మాకు ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ పంపించండి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి వారము కూడా ఖచ్చితంగా మానకుండా మాత్రం అవకాశం ఉన్నంత మటుకు మానకుండా ఈ యొక్క పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి విశేషమైన ఫలితం కనబడుతుంది. అలాగే పూజ పూర్తి అయిపోయిన తర్వాత దీనికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఏమి లేదు. నిత్య పూజకి నీచు తినచ్చా అండి, నాన్ వెజ్ తినచ్చా అండి, లేకపోతే స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తలు కలవచ్చా అండి, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఇది ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ. అంటే ప్రతిరోజు దేవుడికి పూజ చేయడం అనేటటువంటిది కనీస ధర్మం. అంచేత ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే మనం మిగతా పనులన్నీ చేసుకోవాలి. కాబట్టి దీనికి ఎటువంటి నియమాలు కానీ నిష్టలు కానీ ఇంకొకటి కానీ ఏమీ లేవు. మీకు తోచింది తినచ్చు, ఏదైనా సరే తినచ్చు. దీనికి మళ్ళీ ఉపవాసం చేయాలని అని అడుగుతుంటారు. ఏమీ అవసరం లేదు. మామూలుగానే మీరు పూజ చేసుకున్న తర్వాత హాయిగా టిఫిన్ చేసేయచ్చు, మధ్యాహ్నం మీ ఇష్టం వచ్చిన భోజనం చేయొచ్చు, రాత్రి మీ ఇష్టం వచ్చిన భోజనం చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. దీనికి ఎటువంటి దోషము లేదు. ఇది వ్రతము కాదు, నోము కాదు, పూజ, నిత్య పూజ. కాబట్టి పొద్దునే పూజ చేసేసుకున్న తర్వాత మీరు ఏమైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి దీనికి ఏ నియమం లేదనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే ఇతర దేశాల్లో ఉండేవారు కూడా చాలామంది పూజ చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ చేసుకోండి. అందరూ కూడా ఈ పూజ చేసుకున్న తర్వాత చక్కగా మీ పనులు మీరు నిమగ్నం అవ్వండి. అలాగే అందరూ కూడా ఎవరైనా కామెంట్లు పెట్టకపోతే ఖచ్చితంగా ఓం సూర్యనారాయణ స్వామి నమః అని కామెంట్లు పెట్టండి. మీ జీవితంలో ఈ పూజ చేసుకోవడం వల్ల ఏ ఫలితం కలిగిందో, ఏ మార్పు కలిగిందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి అనేక రకాల పూజా వీడియోలు కానీ మంచి వీడియోలు కానీ మీకు ఈ ఛానల్ ద్వారా లభిస్తాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయడానికి మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ రేపటి యొక్క ఏదైతే శివ పూజలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమవారం కాబట్టి స్వస్తి.